ఆయన కేవలం ఒక తరం యొక్క ఆదర్శమూర్తి మాత్రమే కాదు, ప్రతి తరానికి ఆదర్శప్రాయుడు. సరళత, మానవత్వంతో విజయాన్ని పునర్నిర్మించిన వ్యక్తి. అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ స్థిరత్వం కలిగి ప్రజలతో ప్రేమానురాగాలతో సంబంధాలు కలిగి ఉండేవారు. జంతు సంక్షేమం పట్ల ఆయనకున్న ప్రేమ లెక్కలేనన్ని జీవితాలను తాకింది. ఆయనే మన భారతదేశపు పారిశ్రామిక దిగ్గజం శ్రీ రతన్ టాటా, ఓ గొప్ప మూగజీవుల సంరక్షకుడు. ఆయన తన ప్రియమైన కుక్కలు టీటో మరియు ట్యాంగోల కోసం నిర్మించిన నిరాడంబరమైన స్విమ్మింగ్ పూల్కు ఆయన తీసుకువెళ్ళేవారు. వాటిని యునైటెడ్ సర్వీసెస్ క్లబ్కు తీసుకువెళ్ళి రాత్రి 7:30 విందు కోసం ఇంటికి చేరేవారు. ఇది రోజువారీ ఆయన దినచర్య. తాజ్ మరియు బాంబే హౌసుల్లో వీధి కుక్కలకు విఐపి సిట్టింగ్ కల్పించడం నుండి ముంబైలో ప్రపంచ స్థాయి జంతు ఆసుపత్రిని వ్యక్తిగతంగా ప్రోత్సహించి నిర్మాణం చేపట్టారు. ముంబైలో తాజ్ హోటల్, బాంబే హౌస్, టాటా కార్యాలయం వీధి కుక్కలకు సురక్షితమైన స్థలం. వాటికి ఆహారం, ఆశ్రయం ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన గోవా వెళ్ళినప్పుడు ఓ కుక్కని రక్షించారు. దాని సంరక్షణ చూసి తిరిగి వచ్చేప్పుడు ఆయన నివాసానికి ఆ కుక్కపిల్లని తెచ్చుకున్నారు. దానికి గోవా అని నామకరణం చేశారు. గోవాని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అది ఆయనతో పాటు ఆఫీసులో సమావేశాలకు కూడా వెళ్ళేది. 2018లో రతన్ టాటాకు తన అత్యుత్తమ దాతృత్వ ప్రయత్నాలకు గుర్తింపుగా బకింగ్హామ్ ప్యాలెస్లో జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. తన ప్రియమైన కుక్క అనారోగ్యంతో బాధపడుతోందని, నేను ఈ రాయల్ వేడుకలకు రాలేనని కబురు పంపించారు. ఈ నిర్ణయం చార్ల్స్ రాజుని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడు చార్ల్స్ మీరే రతన్ అని ప్రశంసించారు. అక్టోబర్ 9, 2024 రతన్ టాటా కన్నుమూశారు. పెంపుడు కుక్క అయిన గోవా తన యజమానికి నివాళి అర్పించుకోవడానికి వచ్చింది. చిన్న దయగల చర్య కూడా జీవితాన్ని మార్చగలదని ఆయన తెలుసుకుని జీవించి నిరూపించారు. రతన్ టాటా కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన నిస్సహాయ జీవులకు ప్రేమానురాగాలు పంచగల ఓ గొప్ప సంరక్షకుడు. ఎదిగిన కొద్దీ వదగడమే సంస్కారం, దానికి నిదర్శనం రతన్ టాటా. ఈ పాడ్కాస్ట్ మూగజీవులైన పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి వారికి అంకితం.